మీకు తెలుసా ప్రపంచంలోనే అతి పురాతనమైన మతాల్లో మీకు తెలియని మతం ఒకటి ఉంది అని, అదే జొరాస్ట్రియనిజం. ఈ మతం దాదాపు 3500 సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ మతం గురించి చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో మనం ఈ మతం గురించి, దాని చరిత్ర గురించి, ఈ మతం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఇంకా ఈ మతంలో ఉండే వాళ్ళ నమ్మకాలు ఏంటి, ఈ మతంలో మనకు తెలిసిన ఫేమస్ పీపుల్ ఎవరైనా ఉన్నారా, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జొరాస్ట్రియనిజం అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఏన్షియంట్ రిలీజియన్. ఆల్మోస్ట్ 3500 సంవత్సరాల క్రితంది. ఈ రిలీజియన్ స్టార్ట్ చేసింది జరాతుస్త్రా అనే ఒక వ్యక్తి. ఈయన ఒక స్పిరిచువల్ టీచర్. బట్ గ్రీక్స్ వాళ్ళు జొరాస్టర్ అని పిలిచేవాళ్ళు. ఈ జొరాస్ట్రియనిజం ఒక మోనోథెస్టిక్ రిలీజియన్, అంటే ఓన్లీ వన్ గాడ్ ని పూజిస్తారు. ఆ దేవుడి పేరు ఔరా మజ్దా. ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ జొరాస్ట్రైన్ మీనింగ్ ఏంటి? జొరాస్ట్రైన్ అంటే జొరాస్టర్ ని ఫాలో అయ్యేవాళ్ళు. సింపుల్. జొరాస్టర్ చెప్పిన మారల్ వాల్యూస్, థాట్స్ ని, ఆయన వే ఆఫ్ లైఫ్ ని ఫాలో చేసే వాళ్ళని జొరాస్ట్రియన్స్ అని పిలుస్తారు. జరాతుస్త్రా అనే వర్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. దీని మీనింగ్ గోల్డెన్ స్టార్. ఈ మతం వాళ్ళ నమ్మకం ఏమిటంటే మనం మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, మంచి పనులతో ఈవిల్ ని గెలవాలని చెప్తారు. ఇప్పుడు ఈ రిలీజియన్ ఎక్కడ పుట్టిందో తెలుసుకుందాం. ఈ రిలీజియన్ ఏన్షియంట్ పర్షియాలో, అంటే ఇప్పుడు ఉన్న ఇరాన్ ఏరియాలో స్టార్ట్ అయింది. జొరాస్టర్ అక్కడే జన్మించారు. ఆయనకి 30 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఒక రివర్ లో స్నానం చేస్తుండగా ఔరా మజ్దా దేవుడు కనిపించాడు. ఆ దేవుడు ఏం చెప్పాడంటే, నిజాన్ని అనుసరించు, అబద్ధం అండ్ చెడుని వ్యతిరేకించు అని చెప్పాడు. జొరాస్టర్ ఈ మెసేజ్ ని పబ్లిక్ కి చెప్పడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో చాలా మంది వ్యతిరేకించారు, కానీ స్లోగా విస్తస్పా అని వాళ్ళ కింగ్ సపోర్ట్ ఇచ్చాడు అండ్ రిలీజియన్ స్ప్రెడ్ అయింది. అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాక కొంచెం స్లో అయింది, బట్ ఇట్ సర్వైవ్డ్. ఆ టైంలో ఈ మతం వాళ్ళు చాలా మంది ఇండియాకి వలస వచ్చారు. వాళ్ళు ఇండియాలో పర్సిస్ అని ఫేమస్ అయ్యారు. హిస్టోరియన్స్ చెప్తారు ఇది సుమారు 1500 నుండి 1000 BCE నుండి ఉంది అని. సో మన హిందూ ఎపిక్స్ లైక్ రామాయణ, మహాభారత టైంలో కూడా ఈ మతం యాక్టివ్ గా ఉంది. ఇంకా కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ రిలీజియన్ ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వరల్డ్ వైడ్ జస్ట్ 1,00,000 నుండి 2,00,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఎక్కువ జొరాస్ట్రియన్స్ ఉన్నది మాత్రం ఇరాన్ అండ్ ఇండియాలో. ఇండియాలో వాళ్ళు పర్సిస్ అని పిలువబడతారు. పర్సిస్ అంటే ప్యూర్ పీపుల్ అని అర్థం. ముంబై, గుజరాత్ ఏరియాస్ లో పర్సిస్ చాలా యాక్టివ్ గా ఉంటారు. హైదరాబాద్ లో కూడా కొన్ని ఏరియాస్ లో పర్సిస్ ఫ్యామిలీస్ ఉంటారు. ఇరాన్ లో కూడా ఈ మతం వాళ్ళు ఉన్నారు, బట్ నెంబర్స్ తగ్గిపోయాయి ఆఫ్టర్ ఇస్లామిక్ గెలుపు తర్వాత. ఇంకా నార్త్ అమెరికా, UK, ఆస్ట్రేలియాలో కూడా స్మాల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. పర్సిస్ ఇండియాకి 7th సెంచరీలో వచ్చారు అండ్ వాళ్ళు ఇండియన్ కల్చర్ లో మిక్స్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఫేమస్ 5 టెంపుల్స్ ఉన్నాయి, లైక్ ఇరాన్ షా అచ్చా బ్రహ్మ్ ఇన్ బుడవాడ. ఈ టెంపుల్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి వాళ్ళ నమ్మకాలు ఏంటో చూద్దాం. ఈ రిలీజియన్ నమ్మేది ఏంటంటే మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు చెయ్యాలని. సింపుల్ బట్ పవర్ఫుల్. వాళ్ళు చెప్తారు లైఫ్ లో నిజాన్ని అనుసరించాలి, మంచితనాన్ని పంచాలి అని. వాళ్ళు ఒక సుప్రీం గాడ్ ని బిలీవ్ చేస్తారు. ఆయన పేరు ఔరా మజ్దా అని చెప్పా కదా. ఔరా మజ్దా ఈజ్ ఆల్ అబౌట్ గుడ్, క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఒక ఈవిల్ ఫోర్స్ కూడా ఉంది. ఆ ఈవిల్ ఫోర్స్ పేరు అంగ్రామన్యు. ఈ ఔరా మజ్దా అండ్ అంగ్రామన్యు జీవితాలు ఎప్పుడు మంచికి చెడుకి మధ్య జరుగుతున్న పోరాటం లాగా ఉంటుంది. ఇంకా ఈ మతంలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ నమ్మకం ఒకటి చెప్తా. వాళ్ళు చనిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే స్వర్గానికి, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారని నమ్ముతారు. ఎక్కడో విన్నట్టుంది కదా. వాళ్ళు ఆచారాలలో ఫైర్ అండ్ వాటర్ ని చాలా ప్యూర్ గా చూస్తారు. 5 టెంపుల్స్ లో పవిత్రమైన అగ్ని మండుతుంది అని నమ్ముతారు. సమ్ ఫైర్స్ 1000 సంవత్సరాల నుండి మండుతున్నాయి. ఆ ఫైర్ ఔరా మజ్దా లైట్ అని నమ్ముతారు. ఇంకా వాళ్ళు నేచర్ ని రెస్పెక్ట్ చేస్తారు, పొల్యూషన్ ని అవాయిడ్ చేస్తారు, రివర్స్, ల్యాండ్, ఎయిర్ ని క్లీన్ గా ఉంచాలని నమ్ముతారు. సో నేచర్ లవర్స్ కి ఈ రిలీజియన్ చాలా రిలేటబుల్ ఉంటుంది. కొంతమంది ఈ మతం ని ఫస్ట్ ఎకోలాజికల్ రిలీజియన్ అని అంటారు. హిందూస్ లో కౌస్ ని, సన్ ని పూజిస్తారు కదా, అలాగే ఈ మతంలో కూడా నేచర్ లో కొన్ని ఎలిమెంట్స్ ని చాలా పవిత్రంగా చూస్తారు. ముఖ్యంగా ఫైర్ అండ్ వాటర్ కి సూపర్ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఫైర్ ని ప్యూరిటీ సింబల్ గా, వాటర్ ని సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ గా చూస్తారు. వాళ్ళు ఫైర్ అండ్ వాటర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డాగ్స్ ని చాలా పవిత్రంగా చూస్తారు. చావు దగ్గరలో డాగ్స్ ఉంటే ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిపోతాయని నమ్ముతారు. వాళ్ళు డాగ్స్ ని రెస్పెక్ట్ గా చూస్తారని చెప్తే అంతే, వాళ్ళు పూజించరు డాగ్స్ ని. ఇప్పుడున్న జొరాస్ట్రియన్స్ మతంలో ఏ దేవుళ్ళు ఉన్నారో చూద్దాం. ఇందాక మీకు చెప్పా కదా ఔరా మజ్దా అని. వీళ్ళు మెయిన్ గా ఈ దేవుణ్ణే పూజిస్తారు. బట్ ఈ రిలీజియన్ లో ఇంకా 6 ఏంజల్స్ ఉన్నారు. వాళ్ళని అమీషాస్, పెంటాస్ అని అంటారు. వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూద్దాం. ఆశా వహిస్తా, ఈ ఏంజిల్ ట్రూత్ అండ్ జస్టిస్ కి. హౌర్ వటాట్, ఈ ఏంజిల్ హెల్త్ కి. ఓహు మనహ్, ఈ ఏంజిల్ మంచి ఆలోచనలకి. స్పెంటా అర్మటి, ఈ ఏంజిల్ భక్తికి. అమ్రిటాట్, ఈ ఏంజిల్ అమరత్వానికి.
క్షత్రవర్య, ఈ ఏంజిల్ పవర్ అండ్ పీస్ కి. ఇంకా ఏన్షియన్ బుక్స్ లో మిత్ర, అన్హిత లాంటి దేవతలు కూడా ఉన్నారు. మిత్ర ఈస్ గుడ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ లైట్, అన్హిత ఈస్ గుడ్ ఆఫ్ వాటర్ అండ్ ఫెర్టిలిటీ అని నమ్ముతారు. బట్ జొరాస్టర్ టైంలో ఫోకస్ మొత్తం ఔరా మజ్దా మీదకే వెళ్ళింది. అందుకే ఇది మోనోథెయిస్టిక్ రిలీజియన్ అని చెప్పా. ఇప్పుడు మీ అందరికీ ఎక్సైటింగ్ గా ఉండే పార్ట్ ఇది. ఈ మతంలో ఫేమస్ పర్సన్స్ గురించి ముందు చెప్పా కదా. ఈ రిలీజియన్ లో ఫాలోవర్స్ చాలా తక్కువ అని, బట్ వాళ్ళు వరల్డ్ లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఫ్రెడీ మెర్క్యూరీ, క్వీన్ బ్యాండ్ లీడ్ సింగర్. అతనికి వరల్డ్ లో చాలా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతను పర్సీ ఫ్యామిలీలో పుట్టాడు. ఇంకా మన ఇండియాలో చూసుకుంటే టాటా ఫ్యామిలీ, రతన్ టాటా గారు, జేఆర్డి టాటా గారు పర్సీ కమ్యూనిటీ నుండి వచ్చారు. టాటా గ్రూప్ ఫ్రమ్ కార్స్ టు స్టీల్ టు ఎయిర్లైన్స్ ఇండియాకి చాలా కాంట్రిబ్యూట్ చేసిందని మనందరికీ తెలుసు. బహుశా అందుకేనేమో రతన్ టాటా గారికి డాగ్స్ అంటే అంత ప్రేమ. ఇంకా ఇలా ఫేమస్ పర్సన్స్ చాలా మందే ఉన్నారు. మీరు అనుకుంటారు ఈ ఓల్డ్ రిలీజియన్ తో మాకేం పని అని. కానీ ఇది చరిత్ర మాత్రమే కాదు. ఈ మతం మనకి చాలా వాల్యూస్ నేర్పుతుంది. లైక్ మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు. ఈ వాల్యూస్ మన లైఫ్ లో అప్లై చేసుకోవచ్చు కదూ. నేచర్ ని రెస్పెక్ట్ చేయడం, ట్రూత్ ఫాలో చేయడం, ఈ ప్రపంచం మొత్తం ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఫాలో అవ్వమని చెప్తుంది మతంని కాదు, ఆ మతంలో ఉన్న వాల్యూస్ ని. ఇండియాలో పర్సీస్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు, లైక్ ఎడ్యుకేషన్, బిజినెస్. ఇలా మీరు ఎప్పుడైనా ఫైర్ టెంపుల్ కి వెళ్ళినా, పర్సీస్ కమ్యూనిటీ వాళ్ళని కలిసినా, వాళ్ళతో ఈ వాల్యూస్ గురించి మాట్లాడండి. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన జొరాస్ట్రియనిజం జర్నీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫ్రమ్ ఏన్షియన్ పర్షియా టు మోడర్న్ ఇండియా. ఈ రిలీజియన్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది కదూ. ఔరా మజ్దా, మంచి పనులు, నేచర్, రెస్పెక్ట్, ఈ వాల్యూస్ మన లైఫ్ లో కూడా ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ లో చెప్పండి ఈ రిలీజియన్ గురించి ఏం తెలుసుకున్నారో. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టేక్ కేర్, బై బై.